ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 2వ వచనము. ఇప్పుడేదో క్రైస్తవులను తిడుతున్నారు, హింసిస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, దేవుని నామాన్ని దూషిస్తున్నారు అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేలా చాలా మంది క్రైస్తవులే వీడియోలు చేస్తున్నారు, హైలైట్ అవుతున్నారు. ఏం ఉపయోగం వాటి వల్ల? ఇలా జరుగుతుందని మనుషులకు, అధికారులకు, రాజ్యపాలకులకు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? వారేమీ మార్చలేరు కదా. ఇప్పుడే కాదు, ఆసాపు గారి కాలంలో కూడా ఉన్నారు అల్లరి చేసేవారు, దూషించేవారు, దేవుని బిడ్డల్ని హింసించేవారు. అక్కడున్న రాజులకు, అధికారులకు చెప్పలేదు, వారు డైరెక్ట్గా దేవునికే చెప్పుకున్నారు. సైలెంట్గా ఉండకు, చూడు శత్రువులు ఎలా రెచ్చిపోతున్నారో, నీ జనులను భూమి మీద లేకుండా చేద్దామని అనుకుంటున్నారని దేవునికే చెప్పుకున్నారు. మనం కూడా మనుషులకు కాదు, జరిగే పరిస్థితులను దేవునికే చెప్పుకుందాం. ఆయనే చూసుకుంటాడు. సరైన జవాబు ఆయనే ఇవ్వగలడు, మనం కాదు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.